వెల్కమ్ టు సునీత క్రియేషన్స్. ఈరోజు మనం 4 to 5 years కిడ్స్కి పలాజో అండ్ టాప్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూసుకుందామండి. నేను 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నానండి. ఇక్కడ టాప్ లెంత్ వచ్చేసి 11 ఉందండి. టాప్ విడ్త్ వచ్చేసి 14 తీసుకున్నాను. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను. మనం 4 ఫోల్డ్లో అనేది తీసుకోవాలి ఫ్యాబ్రిక్ అనేది. ఇప్పుడు నేను షోల్డర్ అనేది 4.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నానండి. మొత్తం అన్ని ఏదైతే తీసుకున్నామో అవన్నీ మనము లైన్స్ అనేది వేసుకోవాలండి. లైన్స్ వేసుకున్న తర్వాత చెస్ట్ రౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని 4కి డివైడెడ్ బై చేసి 2 ఇంచెస్ మార్జిన్ అనేది మనం తీసుకోవాలండి. ఫ్రంట్కి షేప్ కూడా తీస్తున్నానండి. నేను బ్యాక్ షేప్కి ఫ్రంట్కి కొద్దిగా లోపలికి అనేది తీసుకున్నాను. ఇక మనం ఏదైతే మనం కట్ చేసేసేయాలండి. మార్క్ ఏదైతే చేసామో దాన్ని కంప్లీట్గా కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ షేప్ కూడా తీసేసుకోవాలండి. నెక్ డీప్ వచ్చేసి నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిటికి సేమ్ తీసుకున్నానండి. 1.5 తీసుకున్నాను. మీరు ఓపెన్స్ పెట్టుకోవాలనుకుంటే బ్యాక్ ఓపెన్ కూడా పెట్టేసుకోవచ్చు. బ్యాక్ కంప్లీట్గా కట్ చేసేసి మనము బటన్ పట్టి కాజు పట్టి అనేది పెట్టేస్తే సరిపోతుందండి. ఫ్రంట్ షేప్ కట్ చేసుకోవాలి. ప్లాజో ప్యాంట్ అనేది కట్ చేసుకుందామండి. ఇప్పుడు లెంత్ వచ్చేసి 23 ఇంచెస్ ఉంది. విడ్త్ వచ్చేసి 9.5. ఇది కూడా సేమ్ అండి. మనం 4 ఫోల్డింగ్తోనే వేసుకోవాలండి. నేను కింద పైన ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని దాన్ని కరెక్ట్గా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ 2 ఇంచెస్ అనేది నేను బెల్ట్ కోసం మార్క్ చేస్తున్నానండి. నాకు రెడీ వచ్చేసి 19 ఉందండి. కింద కూడా మనం 2 ఇంచెస్ అనేది బాటమ్ ఫోల్డింగ్కి తీసేసుకుంటాము. ఇక్కడ వెస్ట్ వచ్చేసి హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 మార్జిన్ 2 ఇంచెస్ అండి. కింద క్రోచ్ లెంత్ కూడా సేమ్ అండి. హిప్ రౌండ్ డివైడెడ్ బై 4 చేయాలి. ప్లస్ 2 ఇంచెస్ మార్జిన్ అనేది యాడ్ చేసుకొని వేసుకోవాలండి. స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ మరి 2 ఇంచెస్ అనేది మనము తీసుకోవాలి. కింద బాటమ్ కి మనము 2 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను.
ఆ రెండు మధ్యలో ఒక మార్క్ అనేది వేసుకొని అక్కడ నుంచి మనం షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. కటింగ్ అనేది అయిపోయిందంటే మనకి ఇలా 2 పార్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను ఫ్రిల్ కోసం తీసుకుంటున్నానండి. 26 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. ప్లస్ విడ్త్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ ఉంది. మనం ఈ విధంగా షేప్ అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడ స్మాల్ గ్యాదరింగ్స్ అనేది మనము చేసుకోవాలి. ఇక్కడ నేను స్మాల్ క్రాస్ పీస్ అనేది కట్ చేసుకుంటున్నానండి. మనకి ఫేసింగ్కి కావాలి కదా, నెక్ ఫేసింగ్కి, అలాగే ఆర్మ్ హోల్ ఫేసింగ్ కూడా కావాలి కదా, దాని కొరకు ఇక్కడ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుందామండి. ఇక్కడ చూసారా, నేను బ్యాక్ సైడ్ మనకి ఓపెన్ అనేది పెడుతున్నాను అనమాట. ఇక్కడ మనము ఫేసింగ్ పట్టి వేసుకుంటున్నానండి నేను. దీన్ని మనం ఈ విధంగా 4 సైడ్స్ స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం ఏదైతే బ్యాక్ పార్ట్ ఉంటుందో దానికి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను ముందే కట్ చేసుకున్నానండి, నాకు ఎంత లెంత్ కావాలో అంత. ఇప్పుడు దానిపైన పెట్టేసి మనము షేప్ అనేది స్టిచ్చింగ్ వేసుకోవాలి. రఫింగ్ అనేది వేసుకోవాలండి స్టార్టింగ్ ఎండింగ్, ఎందుకంటే కుట్టు మనకి ఊడిపోకుండా ఉంటుంది. ఇలానేమో మరి షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకుంటున్నానండి, ఫ్రంట్ బ్యాక్. దానికి కూడా మనము డబుల్ కుట్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ మనము రఫింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఇక్కడ నేను ఫేసింగ్కి పట్టి తీసుకున్నాను కదా, అది నెక్కి వేసేసుకుంటున్నాను. మొత్తం రౌండ్గా కుట్టేసుకోవాలండి. అదే టర్న్ చేసుకుని దానిపైన ఇంకొకటి మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా లోపల ఏదైతే క్లాత్ ఉందో ఎక్స్ట్రా నేను కట్ చేసేసుకుంటున్నానండి, మందం అవుతుందని చెప్పేసి. ఆ క్లాత్ని లోపలికి వేసేసి మనము దానిపైన ప్రెషర్ ఫుట్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నెక్ పట్టికి, మనం ఆర్మ్ హోల్ పట్టికి నేను ఫస్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకున్నానండి. టాప్ కి కింద బాటమ్ నేను కుట్టేసుకుంటున్నాను అంటే ఈ విధంగా. రెండు బ్యాక్ ఫ్రంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనం 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. గ్యాదరింగ్స్ అనేది పెట్టేసుకుంటున్నాను అండి నేను. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వస్తుందండి, 2 సైడ్స్ వస్తాయి అన్నమాట మనకి డిజైన్. సైడ్ ఫిట్టింగ్ అనేది చేసేసుకుంటున్నానండి. సైడ్ ఫిట్టింగ్స్ మనకి మార్క్ చేసుకుని ఎంతైతే కావాలో అంతకి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ దగ్గర మనము స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు. నేను 2 కుట్లు వేసుకుంటున్నానండి. ఇంకా ఈ విధంగా మనకి టాప్ అనేది రెడీ అయిపోయింది. మనం అక్కడ బటన్ అనేది కుట్టి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను ప్యాంట్ అనేది స్టిచ్చింగ్ చేయబోతున్నానండి. చూసారా, ఇక్కడ డబల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. 2 సైడ్స్ కి మనము క్రోచ్ లైన్ ఏదైతే ఉంటుందో దానికి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ
బాటమ్ అనేది కుట్టేసుకుంటున్నానండి. మనం ఏదైతే 2 ఇంచెస్ వదిలాం కదా, దాన్ని మనం ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా బాటమ్ అనేది నేను కుట్టేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి ఇది కుట్టుకోవడం. ఇక్కడ నేను బాటమ్ కుట్టేసుకున్న తర్వాత సైడ్స్ ఒకేసారి సైడ్ స్టిచెస్ వేసేసుకుంటున్నాను ప్యాంట్కి. చూసారా, ఈ విధంగా మనం డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను పైన బెల్ట్ పట్టి అనేది మనకి ఎంత కావాలో అంత మనము ఫోల్డ్ అనేది చేసుకుంటున్నానండి. ఈ విధంగా మనము పైన ఫోల్డ్ చేసేసుకుంటున్నామండి. ఫోల్డ్ చేసేసుకొని మనం కరెక్ట్గా ఎంతవరకు అయితే మనము మార్క్ చేసుకున్నామో అంతవరకు దాన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. కొద్దిగా మనం ఓపెన్లో పెట్టుకోవాలి, ఎందుకంటే మనము ఎలాస్టిక్ వేయాలి కదా. దాని కొరకు నేను 15.5 ఇంచెస్ ఎలాస్టిక్ అనేది తీసుకున్నానండి. వెస్ట్ ఎంతైతే ఉంటుందో దానికి 1 ఇంచ్ మనము ఎలాస్టిక్ తక్కువే తీసుకోవాలి. ఇలా మనం ఒక సేఫ్టీ పిన్ హెల్ప్తో మనము ఎలాస్టిక్ అనేది మొత్తం లోపల వరకు వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఎలాస్టిక్ని మనము రఫింగ్ చేసుకోవాలండి, బయటికి రాకుండా, మధ్యలో ఊడిపోకుండా. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే గ్యాప్ వదిలామో స్టిచ్చింగ్కి, ఆ స్టిచ్చింగ్ అనేది మనము కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా ఎలాస్టిక్ అంతా కరెక్ట్గా వేసుకున్న తర్వాత దానిపైన ఒక కుట్ అనేది వేసుకోవాలండి ఈ విధంగా. ఓకే, చూసారా మనకి ఎంత ఈజీగా యాడ్ అయిపోయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.